ఎలా ఉన్నావు? మీరు చేసిన పని వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండదో తెలుసా మీకు? సార్ ప్లీజ్ సార్, సస్పెన్షన్ అవ్వడానికి 2 రోజులే ఉంది. అవును ప్లీజ్ సార్, మీరు మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుంది సార్. ప్లీజ్ సార్. ఇది మీరు ముందే ఆలోచించి ఉండాలి కదా. మీరు క్లాసులో ఆ కుర్రాన్ని కొట్టక ముందు ఇదంతా ఆలోచించి ఉండాలి. సార్ డైరెక్ట్గా చెప్పండి, ఆదిత్య మీకు ఫేవరెట్ స్టూడెంట్ కదా. సార్ మీకే తెలుసు కదా, క్వాలిఫైయింగ్ రౌండ్లో ఆదిత్య కన్నా మేము బాగా ఆడగలమని. కానీ మీరు మాకు అవకాశం ఇవ్వట్లేదు కదా. మీరిప్పుడు కేవలం సస్పెండ్ అయ్యారంతే. నేను గనక చెప్పానంటే సెలక్షన్ కమిటీ మిమ్మల్ని శాశ్వతంగా బ్యాన్ చేసేస్తుంది. అర్థమైందా? నౌ గెట్ లాస్ట్, అవుట్. జూనియర్ విరాట్ కోహ్లీ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన 18 ఏళ్ల వయసున్న ఆదిత్య సింగ్కి తర్వాత రాబోయే 19th టోర్నమెంట్లో స్టేట్ లెవెల్లో ఆడడానికి ఎంచుకోబడ్డారు. సార్ ఈ న్యూస్ ఆర్టికల్ మీరు ఇంకా చదువుతున్నారా? ఆ కేసు ఎప్పుడు అయిపోయింది కదా సార్. రాజీవ్, కొన్ని కేసులు ఎలాంటివంటే మనిషి మనసులో గాయాన్ని ఏర్పరుస్తాయి. ఈ అబ్బాయి ఉన్నాడు చూడండి, ఇండియన్ క్రికెట్ టీం ఫ్యూచర్ అయి ఉండే అవకాశం ఉండేది. కానీ ఇతనికి ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించుంటారా? సరిగ్గా చెప్పారు సార్. చాలా హార్డ్ వర్క్ టైప్. ఇండియన్ క్రికెట్ టీంలో మెంబర్గా ఉన్నాడు. దీను త్వరగా రా, లేట్ అయిపోయింది. వస్తున్నామా. త్వరగా రా బాబు, లేట్ అయిపోతుంది. అరే సుజాత, పంతులుగారు ఇంకా రాలేదా? ఓ దేవుడా, ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను టైం క్రమని. నాకు మళ్ళీ శాలరీ కట్ అయిపోతుంది. అమ్మా నేను బయలుదేరుతాను, నాకు లేట్ అయింది. థ్యాంక్ యూ నానా, పొద్దునే వచ్చి అన్ని పనులు చేసి పెట్టావు. థ్యాంక్ యూ ఎందుకంటే ఇందులో నాకు కూడా లాభం ఉంది కదా. నేను మిగతా వాళ్ళతో చెప్పుకోవచ్చుగా, ఫేమస్ క్రికెటర్కి నేను బెస్ట్ ఫ్రెండ్ని అని. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇక నుంచి అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి బాబు. నేను మీకు మాటిస్తున్నాను నాన్న, మీరు తలదించుకున్నట్టు ఎప్పుడు నడుచుకోను. అమ్మను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. నాన్న, నాన్న, అది 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 ఏమైంది? నేను చూసొస్తాను. ఆంటీ మీరు ఉండండి, నేను వెళ్ళొస్తా. ఏమైంది? పూజ మధ్యలోంచి లేచొచ్చావేంటి? ఇలా చూడాది, మీ నాన్నగారి తీపి జ్ఞాపకాలైనా నీకు ఉన్నాయి కదా. కానీ నాకు మా నాన్న ఒక తాగుబోతు. అమ్మని కొడతారు. ఇంకా ఒకరోజు నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. మీ నాన్న నిన్ను ప్రేమించారా? నీకు ఇది చెప్పిన అర్థం కాదురా. ఈ 2 ఏళ్లలో మా నాన్నగారిని తెలుసుకోకుండా ఒక్కరోజు కూడా గడపలేదు. నాకేమనిపిస్తుందంటే నా శరీరంలో ఒక భాగం కోసి పడేసినట్టు అనిపిస్తోంది. అది నువ్వేమనుకుంటున్నావు? మీ నాన్న నాకు గుర్తుకు రారానా? నాకు తెలుసు, నీలో చాలా ప్రశ్నలున్నాయి, చాలా కోపం ఉంది. కానీ ఇప్పుడు నేను చేసేదంతా నీకోసమే చేస్తున్నాను, మన కోసం.
అమ్మా, నేను నాన్నకి మాట ఇచ్చాను. నా జీవితంతో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. కానీ ఏంటి? ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను. తర్వాత నువ్వు పెద్ద క్రికెటర్ అయ్యాక అప్పుడు నువ్వు నన్ను చూసుకో. ఉమ్? కానీ నువ్వు ఇలా మూడ్ పాడు చేసుకోవద్దు. ఇవాళ నీకో అండర్-19 క్రికెట్ సెలక్షన్ జరుగుతోంది. నువ్వు పెద్ద క్రికెటర్ అవ్వాలని మీ నాన్న కలలు కన్నారు, అవునా? నేను మీకు మాటిస్తానమ్మా, ఒకరోజు పెద్ద క్రికెటర్ని అవుతాను. ఆ తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆటో ఆటో ఎస్కే కాలేజ్. లేదు, నాకింకో పనుంది, దాన్ని పూర్తి చేయాలి. కానీ అది ఈరోజు సెలక్షన్స్. ఇదంతా దీను చాలా ముఖ్యమైనది. సరే అయితే నేను నీతో వస్తాను. నేనిప్పుడు ఇంత రెడీ చేయగలిగాను. ఎలా ఉన్నావు? మీరు చేసిన పని వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండదో తెలుసా మీకు? సార్ ప్లీజ్ సార్, సస్పెన్షన్ అవ్వడానికి 2 రోజులే ఉంది. అవును ప్లీజ్ సార్, సార్. మీరు మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుంది సార్. ప్లీజ్ సార్. ఇది మీరు ముందే ఆలోచించి ఉండాలి కదా. మీరు క్లాసులో ఆ కుర్రాన్ని కొట్టక ముందు ఇదంతా ఆలోచించి ఉండాలి. సార్ డైరెక్ట్గా చెప్పండి, ఆదిత్య మీకు ఫేవరెట్ స్టూడెంట్ కదా. సార్ మీకే తెలుసు కదా, క్వాలిఫైయింగ్ రౌండ్లో ఆదిత్య కన్నా మేము బాగా ఆడగలమని. కానీ మీరు మాకు అవకాశం ఇవ్వట్లేదు కదా. మీరిప్పుడు కేవలం సస్పెండ్ అయ్యారంతే. నేను గనక చెప్పానంటే సెలక్షన్ కమిటీ మిమ్మల్ని శాశ్వతంగా బ్యాన్ చేసేస్తుంది. అర్థమైందా? నౌ గెట్ లాస్ట్. అవుట్. సారీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కోచ్ సపోర్ట్ ఉందనే రెచ్చిపోతున్నావు కదా, నువ్వు బయటికి రారా. సరే, మన లెక్కని బయటికి వెళ్ళి తెలుసుకుందాం. సెటిల్మెంట్ చేయాలి కదా, చేస్తాను రా సెటిల్మెంట్. నీరు ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైంది? అరే సరే కానీ నీ ప్లేయర్ ఏమయ్యాడు? ఎప్పుడు చూసినా నువ్వు వాడిని మెచ్చుకుంటూనే ఉంటావు కదా. నీ మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా స్పెషల్ స్థానానికి చేరుకోలేకపోయారు. ఈ పాటికి ఆదిత్య వస్తూనే ఉంటాడు. నా దృష్టిలో ఆదిత్య బాగా చదువుకునేవాడు కాదు, బాగా ఆడే క్రికెటర్ కూడా. తన బ్యాటింగ్లో ఒక షార్ప్నెస్ ఉంది. భవిష్యత్తులో తను ఒక రైజింగ్ స్టార్ లేదంటే ఇండియన్ క్రికెట్ టీంలో తను ప్లేయర్ అవుతాడు. అంత పొటెన్షియల్ ఆదిత్యలో ఉంది. అదిగో వచ్చేశాడు. ఆదిత్య! ఆదిత్య, ఏంటి లేట్? ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజని నువ్వు మర్చిపోయావా ఏంటి? సారీ కోచ్. సరే, ఫర్గెట్ ఎవ్రీథింగ్. కమ్ ఆన్, ప్యాడప్, కమ్ ఫాస్ట్. లవ్లీ షాట్, లవ్లీ షాట్. వెల్ ప్లేడ్ ఆదిత్య. ఈ కుర్రాడు విషయంలో నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. మనకి నెక్స్ట్ స్టార్ క్రికెటర్ దొరికేశాడు. ఇలాంటి టాలెంట్ని కనిపెట్టడం, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, అది నీ క్యారియర్ని ఎక్కడికో తీసుకెళ్తుంది.
ఆది అమ్మా సెలక్షన్లో సెలెక్ట్ అయ్యానమ్మా. నిజంగానా ఆది? అవునమ్మా. ఆది, ఇవాళ మీ నాన్న ఎక్కడున్నా సరే నిన్ను తలుచుకొని చాలా గర్వపడతారు. సరే, నువ్వు త్వరగా ఇంటికొచ్చే. సరే, నాకొక విషయం చెప్పు. నాకు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నువ్వు ఏం చెప్తే అది. ఈ రోజు ఉదయం జరిగిన విషయానికి నన్ను క్షమించమ్మా. వావ్, క్రికెటర్ అయిపోయావనా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చాలు చాలు, త్వరగా ఇంటికి రా. నీకు నచ్చిన డిష్ చేస్తున్నాను. సరేమ్మా. ఓకే నాన్న, బాయ్. ఒక్క నిమిషం ఉండు. చూడు, ఇప్పుడు ఆదిని క్రికెట్ టీంలో సెలెక్ట్ చేసేశారు. మళ్ళీ విక్రమ్ ఏదైనా చేసేలోగా తనకి నేను ఒంటరిదాన్ని కాదని తెలియాలి. మేడం, సరే, పెట్టేస్తున్నాను. సుజాత. మేడం, భోజనం ఫ్రిడ్జ్లో పెట్టాను. సరే, నువ్వు వెళ్ళు. ఆది ఇంకా రాలేదు. తన ఫ్రెండ్స్ రానివ్వకుండా ఆపారేమో. తన ఫోన్ కూడా కలవడం లేదు. అలాగైతే ఆదిత్య గారు పెద్ద క్రికెట్ అయిపోతారు కదా. సరే అమ్మగారు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు. హలో, నీ కొడుకుని ప్రాణాలతో చూడాలనుకుంటే ₹1,00,00,000 సిద్ధం చేసి ఉంచాను. ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళావో నీ సంగతి చెప్తాను. ఎవరు మాట్లాడేది? ఆది మీ దగ్గర ఉన్నాడా? ఆది ఎలా ఉన్నావు? ఆది మీ దగ్గర ఉన్నాడా? ఆది మేడం, ఏమైంది? ఆదిత్య బాబుకి ఏమైంది? ఇవాళ్లే అండర్-19 టీంలో వాడిని సెలెక్ట్ చేశారు సార్. చాలా సంతోషంగా ఉన్నాను. తన కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ చాలాసేపు రాకపోయేసరికి తన ఫ్రెండ్స్ తన్ని ఆపి ఉంచారేమో అనుకున్నాను. కానీ హఠాత్తుగా ఎవరో నాకు కాల్ చేశారు. నేను చాలా కంగారు పడిపోయాను. వాడి పరిస్థితి ఏమిటి? వాడు ఎక్కడున్నాడు? త్వరగా మీరు ఏదైనా చెయ్యండి సార్. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. దయచేసి కనిపెట్టండి సార్. మీరు కొద్దిగా రిలాక్స్గా ఉండండి. మీ అబ్బాయిని తీసుకొచ్చే ప్రయత్నం మాది. లొకేషన్ ట్రేస్ చేస్తున్నాం. ఆ నంబర్కి కాల్ చేస్తున్నాం. మిమ్మల్ని కాల్ చేసి బెదిరించారు కదా. చూడండి, మీరు దిగులు పడకండి. మీ ఫోన్ను కూడా సర్వేలెన్స్లో పెట్టాము. కిడ్నాపర్ ఫోన్ మళ్ళీ వచ్చిందంటే మీరు దాన్ని బిజీగా ఉంచుకోండి. మేము దాన్ని ట్రేస్ చేస్తాం. మీ అబ్బాయికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? దానివల్ల గొడవలు ఏమైనా జరిగాయా? సెలక్షన్ అప్పుడు ఎవరైనా అసూయ చెందారా? లేదు సార్. వాళ్ళ నాన్న చనిపోయాక ఎవరు మమ్మల్ని వచ్చి కలవలేదు. వాడికెప్పుడు క్రికెట్ గ్రౌండ్ లేదంటే ఇల్లు. వాడికి ఇదే ప్రపంచం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీరేం దిగులు పడకండి. పైనున్న 2 రూములు కూడా అద్దెకిచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. రే చెత్తనా కొడక, నా ఇంటికి నువ్వు అద్దెకిస్తావరా? హరి, ఏం చేస్తున్నారు? పోరా బయటికి. విక్రమే సార్. అవును సార్, ఖచ్చితంగా ఆ విక్రమే నా కొడుకుని ఏదో చేసుంటాడు. ఆ విక్రమే. మీరేమనుకుంటున్నారు? మేము ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసామనుకుంటున్నారా? మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళని బెదిరించావా ఏంటి? అను మేడపై కత్తి పెట్టి బెదిరించావు కదా, ఇది చేస్తావు, ఇంకా చేస్తావు. ఇలా చూడండి సార్, మీరు అలా అనుకుంటే, నన్ను కొట్టి టార్చర్ పెట్టి నిజం రప్పించాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి సార్. నిన్న రాత్రి ఎక్కడున్నావు? ఇలా చూడండి సార్, రాత్రి నా ఫ్రెండ్స్తో నేనున్నాను. చాలాసేపు మందు కొడుతూ ఉన్నాను. మీరు అలా నమ్మకపోతే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఆ అను చెప్పేది కళ్ళు మూసుకొని నమ్మొద్దు సార్. తనకు బాగా తెలుసు అవతల వాళ్ళని ఎలాగ పిచ్చివాళ్ళని చేయాలని. ఆ విక్రమ్ని క్లోజ్గా వాచ్ చేయండి. ఏదైనా లీడ్ దొరుకుతుందా చూడండి. రాజీవ్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆదిత్య ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయి. వాడిని కిడ్నాప్ చేసి ₹1,00,00,000 ఎందుకు అడగాలి? ఒక పని చేయి, విక్రమ్తో కలిపి ఆదిత్య పర్సనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అబ్బాయి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు. ఐఎమ్ షూర్ అందువల్ల ఎవరైనా అసూయ చెందుంటాడు. ఎందుకంటే సెలక్షన్ పూర్తయిన ఆ రోజే ఇలాంటి దాడి జరిగింది. ఓకే సార్. అరే నీళ్ళు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇకంతా సరైపోతుంది. నేనున్నానుగా. నేను ఇక అసలు ఏం కానివ్వను. ట్రస్ట్ మీ.
సార్ ఈ లొకేషన్లోనే కిడ్నాపర్ కాల్ వచ్చింది. ఈ కొట్టే కదా? ఎస్ సార్. భయ్యా, నిన్న కాక మొన్న రాత్రి 7 గంటలు అయి ఉంటుంది. మీ పీసీఓకి ఎవరైనా కాల్ చేయడానికి వచ్చారా? ఇక్కడికి చాలా మంది వస్తుంటారు సార్, నాకు గుర్తులేదు సార్. అంకిత, అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది, ఫుటేజ్ చెక్ చేయండి. కొంచెం దూరంగానే ఉంది, దొరికే అవకాశం ఉంది కదా. ఓకే సార్. మేడం, ఆదిత్య బాబుని ఎందుకని కిడ్నాప్ చేశారు? ఆ విక్రమ్ తన జీవితాన్ని నాశనం చేశాడు. పెద్ద సార్కి అనారోగ్యం వచ్చేసరికి ఇది తనకు అవకాశంగా మార్చుకున్నాడు. ఎలాగో మేడం చాలా మంచి ధైర్యస్తురాలు. వాళ్ళు 5-6 పనులు కూడా చేసేవాళ్ళు ఇల్లుని గడుపుకోవడానికి. అంతేకాకుండా ఆదిత్య బాబుకి మంచి క్రికెట్ సామాన్లు కొనివ్వాలి కదా. నువ్వు ఆదిత్యకి బెస్ట్ ఫ్రెండ్ కదా. ఈ మధ్యకాలంలో నీకు వాడి బిహేవియర్లో, వాడి మాటల్లో ఏదైనా తేడా తెలిసిందా? విచిత్రంగా అనిపించిందా? లేదు సార్, ఆదిత్య ఎప్పటిలాగా నార్మల్గానే ఉన్నాడు. కానీ ఒక విషయం, కొన్ని రోజుల ముందు వాడికి క్రికెట్ గ్రౌండ్లో ఏదో గొడవ జరిగినట్టుంది. ఏం జరిగింది? సార్, ధ్రువ్ ఇంకా జహీర్ ఇద్దరు కూడా ఆదిత్య ప్లేస్ని కాజేయాలని చూశారు సార్. కానీ సార్, అది వాళ్ళ దురదృష్టమో ఏంటో కానీ వాళ్ళు స్పోర్ట్స్ని శత్రువులాగా మార్చేసుకున్నారు. వాళ్ళు ఫైనల్ సెలక్షన్స్ నుంచి అవుట్ అయిపోయారు సార్. ఆదిత్య, ఏమైంది? ఏం లేదు సార్, అది ధృవ ఇంకా జహీర్ పొరికి పిల్లలు. వదిలేను సార్. అవును చేశాను. అయితే ఏంటి? సార్, మేము వాడిని బెదిరించడానికి అలా చేసాం. ఆదిత్య నా గురించి తప్పుడు సమాచారం బయట చెప్పాడు. క్యాండిల్ 19కి క్వాలిఫై అవ్వడానికి మేము డ్రగ్స్ తీసుకుంటామని చెప్పాడు. కానీ మీరు డ్రగ్స్ తీసుకోలేదు కదా, రైట్? మా కెరీర్ విషయంలో మేము ఎందుకు సార్ అలా చేస్తాం? సార్, వినయ్ గారు ఆది చెప్పాడని మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. సార్, వాళ్ళిద్దరూ డబ్బున్న వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదైనా సరే చేసి గేమ్లో గెలవచ్చని. కానీ నిజమేంటంటే వాళ్ళిద్దరూ ఆదిత్యం చూసి అసూయపడుతున్నారు. మీరిద్దరూ ఆదిత్యని ఆఖరిగా ఎప్పుడు చూశారు? మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు పగలు 9 గంటల వరకు ఇక్కడ జనరల్ ప్రాక్టీస్ జరిగింది సార్. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. హలో, నేనే మాట్లాడుతున్నా. నువ్వు దిగులు పడకు, ఇక్కడ మనం మాట్లాడేది ఎవరికి వినబడదు. ఇంకా కొద్ది రోజులకే, ఆ తర్వాత అంతా సరైపోతుంది. మన ఈ ప్లాన్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు, అస్సలు ఒక్కరికి తెలియకూడదు. కానీ ఇది ఖచ్చితంగా చేసి తీరాలా? అమ్మా, వాడు ఎందుకు రాలేదు? తను ప్రతిరోజు వస్తాడుగా, 2 రోజులుగా ఎందుకు రావట్లేదు? మాట్లాడకుండా తినో. సార్, అసలు నాకేమనిపిస్తుందంటే వాళ్ళు కాసేపటి క్రితమే డిస్పోజ్ చేసి ఉంటారు. ఓకే, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. సార్, ఇప్పుడు 6 మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ అయ్యింది. అందులో 2 లేడీస్, 1 ముసలతనం, ఇంకా 3కి 20-21 ఏళ్ళు ఉంటుంది. కట్ అయిన ఆ కాలు డిఎన్ఏ ఆదిత్య డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడండి. అలాగే అంకిత, సార్, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ లో విచారించి చూడు, వేరే ఏదైనా బాడీ పార్ట్స్ దొరికాయా? రైట్ సార్. నా కొడుకు, నా ఆది, వాడిప్పుడు ఏం పరిస్థితిలో ఉన్నాడో ఏంటో. నా కొడుకు, ఇవన్నీ నా కొంత వెళ్ళమని చెప్తున్నానుగా. మేడం, ప్రశాంతంగా ఉండండి. మేము ఆ మీనింగ్తో చెప్పలేదు. ఆ కాల ఆదిత్యది కాదు, కానీ అది ఐడెంటిఫై చేసే కదా తీరాలి. దానికి డిఎన్ఏ మాత్రమే దారి. ఆది ఫోన్ చేస్తున్నాడు. ఆది, అమ్మ, నన్ను కాపాడమ్మా. ఆది, హను నంబర్కి కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయండి. నువ్వు బానే ఉన్నావా? అమ్మ, డబ్బులు ఇవ్వకపోతే మీరు చంపేస్తారమ్మా, ప్లీజ్. ఆది, నువ్వేం దిగులు పడద్దు. ఆది, ఇప్పటి వరకు వాడు బానే ఉన్నాడు, కానీ రేపటిలోపు మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే వాడి బాడీని పాడు చేస్తాం. హలో,
ఫోన్ కట్ అయిపోయింది. ఫోన్ కట్ చేశాడు. వాడు కట్ చేశాడు. మీరు దిగులు పడకండి రాజీవ్. కిడ్నాపర్ త్వరగా ఫోన్ కట్ చేశాడు. ట్రేస్ చేశారో లేదో తెలియదు. అయినా సరే ఏ లొకేషనో చూడు. సార్ అనుగారు మీరు దిగులు పడకండి. అతను మళ్ళీ కాల్ చేస్తాడు. మనం దాంతో ట్రేస్ చేయొచ్చు. మీరు దిగులు పడకండి ప్లీజ్. సార్ ఆ కిడ్నాపర్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నాడో అక్కడ సీసీటీవీ కెమెరా లేదు సార్. ఆ ఏరియా చాలా మంది జనాలతో నిండిపోయి ఉంది సార్. ఎగ్జాక్ట్లీ ఎవరు కాల్ చేస్తారనే విషయం కనిపెట్టడం చాలా కష్టం సార్. కష్టమే, నేను కుదరదని చెప్పలేను కదా. ఒక టీంని అలాట్ చేయి. నాకు ఆ వ్యక్తి కావాలి, త్వరగా కావాలి. సారీ సార్. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఈ అను ఒక విషయం చెప్పలేదు. ర్యాన్సమ్ అమౌంట్ ఎలా అరేంజ్ చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పలేదు. ఆవిడ ఫైనాన్స్ చెక్ చేయండి. నిజంగా ఆవిడ దగ్గర డబ్బు ఉందో లేదో తెలుసుకోండి. వాళ్ళ ఇంటి కండిషన్ బట్టి చూస్తే ఆవిడ ₹1,00,00,000 ఇస్తారని అనిపించట్లేదు. అలా కాకుంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదో సోర్స్ ఉన్నట్టుంది. సార్ దీని గురించి విక్రమ్ నడితే చెప్పే అవకాశం ఉంది. సార్ సార్ ఆదిత్య ఫోన్ ఎక్కడ ఆఫ్ అయిందో ఆ లొకేషన్ దొరికింది. ఏ లొకేషన్? సార్ చార్కోప్. ఈ చోటికి 4 కిలోమీటర్ల రేడియస్లో అందరినీ విచారించండి. అనుమానితంగా ఏదైనా యాక్టివిటీ ఉందా చూడండి. అలాగే ఆదిని ఎవరితోనైనా ఎవరైనా చూసారా కనుక్కోండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ దాన్ని మొట్టమొదటి నేనే చూశాను సార్. ఈ చుట్టుపక్కల ఎవరైనా చూసారా? లేదు సార్, ఇక్కడికి నేనే వస్తూ ఉంటాను. నేను తప్ప ఇక్కడికి ఇంకెవరూ రారు సార్. సార్ ఇంత దూరం వచ్చి బాడీ పార్ట్స్ని వేశాడంటే ఈ ఏరియాలో ఉన్న బాడీ పార్ట్స్ని నేను శాంపిల్కి పంపించేశాను. కానీ ఐఎమ్ సారీ సార్, ల్యాబ్ వాళ్ళు 2-3 రోజులు పడుతుందంటున్నారు. ఎన్ని రోజులు? 2 to 3 days సార్. వాళ్ళకి కాల్ చేయి. హలో, మసార్తో మాట్లాడండి. నువ్వేమన్నావు? ఇక్కడ ఒక్కొక్క చోట బాడీ పార్ట్స్ దొరుకుతున్నాయి. విచారణలో రేయింపబళ్ళు వెతుకుతున్నాం. నీకు 2-3 రోజులు పడుతుందా? సాయంత్రం లోపు నాకు రిపోర్ట్ రావాలి, అర్థమైందా? గుడ్. బాడీ పార్ట్స్ని ఫోరెన్సిక్కి పంపించు. ఓకే సార్. కొంతమందిని రప్పించి ఈ నీళ్ళలో బాడీ పార్ట్స్ ఉన్నాయా చెక్ చేయమను. సరే సార్. కానీ ఆదిత్య మొబైల్ లొకేషన్ ప్రకారం చూస్తే తను రెగ్యులర్గా 3 చోట్లకు వెళ్తాడు సార్. స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిమ్, ఇంకా కాలనీ. కాలనీనా? అవును సార్, ఆ కాలనీలోనే డీని ఉంది. అతనికి బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అని తెలుసు. చెప్పు, అతను మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? నేను ఆదికి మాటిచ్చాను. నేను ఈ విషయం గురించి ఎవరికీ చెప్పనని మాటిచ్చాను. తమ్ముడు చూడు, మనం ఆదిత్యకి సాయం చేయాలి, ఇంకేం లేదు. నిజం చెప్పు, ఆదిత్య అప్పుడప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఒకరోజు ఆది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు వాడు మొదటిసారి నీళ్ళను చూశాడు. తర్వాత నన్ను ఆది నీలి గురించి అడుగుతుండేవాడు. ఎప్పుడైతే నీలి గతం గురించి ఆదితో చెప్పానో వాడికి తన మీద ఒక సింపతి క్రియేట్ అయింది. నా ఫ్రెండ్ ఆది ఎప్పుడూ అంతే సార్. మిగతా వాళ్ళని తన జీవితంలోకి ఈజీగా ఆహ్వానిస్తాడు. సార్, ఆదిత్య మనిషి రూపంలో దేవుడని చెప్తాను. అవును సార్, ఆయన చెప్పేది 100% కరెక్ట్. ఆ బాబు ఈ నీళ్ళు కోసం చాలా చేశాడు. కానీ మేము నిజమైన అత్త మావయ్యలుండి ఏమీ చేయలేకపోయాం. మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఈ పరిస్థితిలో మేము 5 లక్షలకి ఎక్కడికి వెళ్ళాం సార్? అయినా అంతగా ఏం జరిగింది? అంత పెద్ద అమౌంట్ని అతను మీ దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఏమైంది? నేను నా భార్య మార్కెట్కి వెళ్ళాను సార్. ఆ సమయంలో నీరు ఒంటరిగా ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో అది సార్, మేము ఎంతో తన దగ్గర అడిగి చూసాం సార్. ఆ పిల్ల అలా జరిగినందువల్ల ఎంతో బాధపడుతుంది. అందుకే తను ఏమీ మాట్లాడతలేదు. భయపడకమ్మా. ఇలా చూడు, మేమందరం నీకు సాయం చేయడానికి వచ్చాం, సరేనా? ఆ రోజు నిన్నెవరు అలా చేసింది? చెప్పు, నిన్నెవరు? ఇలా చూడమ్మా, నీకేం తెలిసినా సరే అది మాకు చెప్తే బాగుంటుంది.
నువ్వు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఆదిత్యాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెడతాం. నీకది ఇష్టం లేదా? ఆదిత్య మళ్ళీ ఇంటికి రావాలన్న ఇష్టం లేదా? నాకేం తెలీదు, నేనేం చెప్పను. తన తల్లిదండ్రులు ఎక్కడున్నారు? సార్, 1 సంవత్సరం క్రితమే వీళ్ళ అమ్మా నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. తనని ఇప్పుడు మేమిద్దరమే చూసుకుంటున్నాం. కానీ నీరు కేసు చూసుకుంటానికి ఆదియే డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, మేము వెంటనే అక్కడికి వస్తున్నాము. అవును సార్, వాళ్ళ రాత్రి ఇక్కడికి వచ్చాడు. వాడితో పాటు ఇంకో 2-3 కూడా ఉన్నారు. వాళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చింది. గార్డెన్లో సీసీటీవీ కెమెరా ఏమైనా ఉందా? ఉంది సార్. చూడండి సార్. ఇతను ఆదిత్యే పార్క్ వైపు పరిగెడుతున్నాడు. అతను విక్రమే కదా? విక్రమ్ ఆదిత్య వెనకాల ఎందుకు వెళుతున్నాడు? అతని చేతిలో కత్తుందా ఏంటి? అలా అయితే విక్రమ్ మనకి అబద్ధం చెప్పాడు. తను మాత్రమే కాదు సార్, వేరొకరు కూడా మనకు అబద్ధం చెప్పారు. మీకు ఫోటో చూపిస్తాను ఉండండి. దీన్ని చూడండి సార్. వాళ్ళు ధ్రువ్, జహీర్ కదా? అలా అయితే వాళ్ళు ఆదిత్యని ఆ రాత్రి మీట్ చేశారు. అతని ఒళ్ళో ఏముంది? సంఘటన జరిగిన రాత్రి నీ ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టావా? మరి వీడెవర్రా? నీ ట్విన్ బ్రదరా? ముందు ఆది పార్క్ వచ్చాడు. 2 నిమిషాల తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో మీ కార్ ఫుటేజ్ దొరికింది. నీ చేతిలో ఏం పెట్టుకున్నావు? బాడీయా? మేము ఏమీ చేయలేదు సార్. జరిగిందంతా మీకు చెప్తాం. సార్, అది ఆ కుర్రోడు అందరి ముందు నన్ను కొట్టాడు సార్. వాడికి ఒక పాఠం నేర్పియాలనుకున్నాను. దానికోసమే నేను ఎక్కువ టైం లేకుండా పోయింది. అందుకే ఆ రోజు రాత్రి ఇటారా. నా మీదే చెయ్యేసావు కదరా నువ్వు. వదులు. నా మీదనే చెయ్యేసావు. ఈ బాటిల్తో నీ నెత్తి మీద కొట్టాననుకో, నీకున్న గర్వం మొత్తం పోతుందిరా. వదులు. నిన్ను వదిలిపెట్టండిరా నేను. ఆది ఇంటికి వెళ్ళే దారి మాకు తెలుసు సార్. వాడు ఫీల్డ్లో మాతో అన్నాడు మన సెటిల్మెంట్ బయటికి వెళ్ళి చేసుకుందాం. అందుకే వాడిని మేమిద్దరం పార్క్లో బ్లాక్ చేసాం. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? బాగా రెచ్చిపోయావు కదా నిన్ను. నన్ను కొట్టదు. చెప్తున్నా కొట్రా. రే, వీడు ఏమైపోయాడురా? రే, పారిపోదాం పద. లేకపోతే ఎక్కడ్రా? సారు, వాడి పేరు చెప్పి నేను అరుస్తూనే ఉన్నాను. వాడిని వెతుకుతున్నాను సార్, కానీ ఎక్కడికి పారిపోయాడో తెలీదు. అవును సార్, తర్వాత మేము భయపడిపోయాం. అతనితో ఇంకెవరో కూడా ఉన్నారు. ఈలోపు అది ఎప్పుడు అక్కడి నుంచి పారిపోయాడో తెలియదు సార్. అలాగే అది నా చేతిలో ఒకటి కనిపిస్తుంది కదా సార్, అది నా క్రికెట్ డ్రెస్ సార్. అది జైర్ ఇంట్లోంచి తీసుకుందాని వెళ్ళాను. అబద్ధం చెప్తున్నావా? ఇలా చూడండి సార్, నేను వాడిని ఎక్కడికి కిడ్నాప్ చేయలేదు. అంకిత, వాళ్ళ ముగ్గురు నిజం చెప్తారా లేదో తెలుసుకో. క్రాస్ వెరిఫై చేయి. సార్, ఇంకొక విషయం, బాడీ దొరికిన చోటే మెయిన్ షాప్ కూడా ఉంది. బాడీ పార్ట్స్ని కచ్చడానికి ఆయుధాలు వెతకక్కర్లేదు. అవన్నీ ఇంట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సార్, ఒక బ్యాడ్ న్యూస్. కట్ చేసిన బాడీలో ఆదిత్య DNA మ్యాచ్ అయింది.
సార్ మేడంకి ఆదిబాబుకి అంత కరెక్ట్గానే ఉన్నింది. కానీ ఆదిబాబు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు సహజంగా ఉండేవి. నేను చెప్పాను కదా. ఇంకేముంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ముందుకి నుంచి బయలుదేరు. ఇలా చూడు, అలాంటిదేం లేదు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అది నా మాట విను. నాకని తెలుసుకొని బయలుదేరు ఇక్కడి నుంచి. అది నేను చెప్పేది విను. అది నేను ఒప్పుకుంటాను. నాకు రమణ్కి మధ్య అఫేర్ నడుస్తోంది అంటే దానికి అర్థం నేను నా కొడుకుని చంపేశానా? నేను నా కొడుకుని ఎలా చంపుకుంటాను? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాడికి ఏమనిపించిందంటే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని. అందుకే నేను రమణ్కి దగ్గరవడం చూసి అడ్డుపడుతూ వచ్చాడు. అవును సార్, ఆ అబ్బాయి మా ఇద్దరిని చూసేసరికి నేను వాళ్ళ తండ్రిని అయిపోతానని భయపడ్డాడు. అక్క అక్క ఏమైందమ్మా? నువ్వు బాగానే కదా ఉన్నావు? నేను పెద్ద సార్ని కలవాలి. చెప్పమ్మా నీలు, నువ్వు నన్ను చూడాలన్నావా? అమ్మా చెప్పమ్మా, నువ్వు నాకేం చెప్పడానికి వచ్చావు? సరేది నాకు తెలుసు. నీకేం తెలుసు? అది ఆదిత్యాన్ని ఎవరు చంపారో నాకు తెలుసు. ఎవరు చంపింది? మావయ్య. మామ చంపేశారా? కానీ మీ మామ ఆదిని ఎందుకు చంపాలి? ఎందుకంటే ఆయనకి నిజమంతా తెలిసిపోయింది. నువ్వు ఎలా ఉన్నావు? ఆదిత్య అన్నయ్య, అదే ఆ మనిషి ఏం చేశారంటే, ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తి మా మావయ్య. నన్ను ఏంటి? నీ మావయ్య నిన్ను? ఏ కేసు లేదు, ఏ లాయర్ లేదు. అత్తకి ఈ విషయం తెలుసు, కానీ వాళ్ళు దాచడం కోసమే. నువ్వు భయపడకు, నేను నీతోనే ఉన్నాను. ఏయ్, ఏం చేస్తున్నారా? ఏం జరుగుతుందిరా? నా కొడక, మావయ్య ఇంటి నువ్వే తరని. అరే ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావురా? నువ్వు ఏం పని చేసి పెట్టావు నువ్వు? వదులు. పోరా బయటికి, ఇంకొకసారి ఇక్కడికి రావద్దు. ఇప్పుడు నేను వెళ్తాను, నీ మీద కేసు వేస్తాను, నీ ముఖం మీద పేడ పూస్తాను. నీలు, నువ్వు టెన్షన్ పడద్దు, మీ అన్నయ్య నీతో పాటే ఉంటాడు. మిగతా పనిలో నేను చూసుకుంటాను. ఆ విషయం జరిగినప్పటి నుంచి ఆదిత్య రానే లేదు. నేను ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఒక విషయం, మావయ్య ఖచ్చితంగా ఆదిత్యనని చెప్పేశారు. ఇప్పుడు ఆయన నన్ను కూడా చంపేస్తారు, నన్ను చంపేస్తారు. సార్ నన్ను కాపాడండి, ఆ వ్యక్తి నన్ను చంపేస్తాడు, కాపాడండి. నువ్వు దేనికి దిగులు పడకమ్మా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. నీకేమీ కాదు.
రే ఏం ఆలోచిస్తున్నావురా? ఈ సమస్య తీరేంత వరకు పోలీసులు నా కోసం వెతుకుతూనే ఉంటారు. ఓ పని చేద్దాం, మనం ఎక్కడికైనా పారిపోదాం. చెప్పు, చెప్పరా? ఏంటి సార్? చెప్పు. సార్ ఏం చేస్తున్నారు సార్? వదిలేయండి సార్, తనకేం తెలీదు సార్. ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళరు సార్, నిజం వదిలేయండి చెప్పరా? సార్. మర్డర్ రేప్ కేసులో నువ్వు చాలా ఏళ్ళు జైల్లో ఉంటావు. వెళదాం పద. సార్ 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 నేను చెప్పేది కొంచెం వినండి. అది ఏంటంటే నిజమే సార్. అది సార్ మేలు విషయంలో నేను తప్పే చేశాను సార్. కానీ నేను ఆదిని చంపలేదు సార్. నేను చంపలేదు సార్, ఖచ్చితంగా నిజం సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ నీలు మావయ్య ప్రకాష్ కాల్ రికార్డ్స్ని చెక్ చేశాను. ఆయన ఫోన్ నుంచి అతను ఎవరికి కాల్ చేయలేదు సార్. సుపారీ ఇచ్చి మర్డర్ చేసే అవకాశమే లేదు. ఎవరి ఇన్కమింగ్ రికార్డ్స్ కూడా లేదు. అనుమానాస్పదంగా కూడా ఏమీ లేదు. మరి మర్డర్ ఎలా జరిగింది? రాజీవ్ ఏదో ఒక విషయం మన కంట పడకుండా మిస్ అవుతోంది. అన్ని ఎవిడెన్స్ని మళ్ళీ చెక్ చేయండి. క్రికెటర్ ఆదిత్య సింగ్ మర్డర్లో సందేహపడి 2 క్రికెట్ ప్లేయర్స్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. పోలీసులకి దొరికిన బాడీ పార్ట్స్ లెవెల్ 119 కి సెలెక్ట్ అయిన ఆదిత్య డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. సార్, ఆదిత్య వాళ్ళ అమ్మగారు బ్యాగ్ తీసుకుని ఎక్కడికో బయలుదేరారు. ఏ సుజాత, ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడేంటి అసలు దీనయ్యే కనిపించట్లేదు? తను పనిచేసే చోటు ఓవర్ టైం జరుగుతుంది కదా, అందుకే లేటుగా వస్తాడు. అలాగా? అరే ఏంటి ఇన్ని వస్తువులను తీసుకొచ్చావు? అదేంటంటే అది ఐస్ వేడిగా ఉంది కదా, దీనికి ఈ ఐస్ నీళ్ళు అంటే చాలా ఇష్టం. సరే నేను బయలుదేరుతాను. హలో ఆపా అంటే చెప్పు. హలో సార్, సుజాత 2 బ్యాగుల నిండా ఐస్ తీసుకెళ్తుంది సార్. ఏంటి? పక్కకి జరు. మేడం మీరు దారొద్దులండి. మేడం చెక్ చేయండి. మేడం అక్కడేం లేదు. పాండి పైకి ఎత్తుకో. సార్ ఏం చేస్తున్నారు? మేడం అక్కడేం లేదు. మేడం ఏం చేస్తున్నారు? మేడం అక్కడ కూడా ఏం లేదు మేడం. మేడం అక్కడ ఏమీ లేదు మేడం. మేడం అందులో ఏమీ లేదు మేడం. సార్ ఇక్కడ చూడండి. ఏంటివి? సార్ అక్కడ ఏమీ లేదు. మేడం నన్ను దయచేసి వదిలిపెట్టండి. మేడం నన్ను వదిలిపెట్టండి. అరే మేడం, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీను మీ అమ్మే మీ బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్యని మర్డర్ చేసింది. ఆదిత్యాన్ని చంపింది అమ్మ కాదు, నేనే చంపాను. సార్ నా కొడుకే తప్పు చేయలేదు. లేదమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఇటు చూడమ్మా, ఇప్పటి వరకు నువ్వు నాకు చాలా చేసావు, కానీ ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదమ్మా. సార్, ఆ కిడ్నాపింగ్ ప్లాన్ని ఆదిత్యనే వేశాడు. అమ్మ ఇప్పుడు రహాన్ సహాయం ఎక్కువ కోరుకుంటుంది. అంతా డబ్బు కోసమే. ఇంకా రమాన్ అమ్మ దగ్గర ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అందుకే నేను నా కిడ్నాపింగ్ ప్లాన్ని ఆలోచించాను. చూడు, ఈ నిర్ణయం నేను ఆలోచించి తీసుకుంది. అమ్మ దగ్గర ల్యాండ్స్ అమౌంట్ లేదని నాకు తెలుసు. అప్పుడప్పుడు డబ్బు కోసం తాతయ్య నాన్నకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. ఇక తాతయ్య నాన్నమ్మ అడిగిన డబ్బుని ఇచ్చేస్తూ ఉండేవారు, ఎందుకంటే నేనంతే వాళ్ళకి అంత ప్రేమ. ఒకసారి నాకు ఆ డబ్బు వస్తే నేను నీలు లాయర్కి తన కేసుకు సంబంధించిన డబ్బుల్ని ఇవ్వగలను. తను నాకు చెల్లి లాంటిది. ఇంకా నేను అమ్మ ఇంతకన్నా మంచి ఇంటికి షిఫ్ట్ అవుతాము. ఇక మనమిద్దరం క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మనమిద్దరమా? మరి నువ్వేమనుకుంటున్నావురా? నేను అలా వదిలేస్తాను అనుకుంటున్నావా?
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా. నేను వాడికి అర్థమయ్యేట్టు చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ వాడు వినలేదు సార్. అమ్మా నన్ను కాపాడమ్మా, మీరు డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తారు ఇక్కడ. అమ్మా ప్లీజ్. నీ కొడుకుని ప్రాణాలతో చూడాలనుకుంటే 1 కోటి రూపాయలు రెడీ చేసుకో. నాకు తెలుసు మొబైల్ నుంచి కాల్ చేయడం వల్ల బాగా ఇరుక్కుంటామని నాకు తెలుసు, కాబట్టి బెదిరించడానికి నేను కాల్ రికార్డింగ్ని ముందే రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి ఒక పీసీఓ నుంచి ఆంటీకి కాల్ చేశాను. ఆవిడికి వినిపించేలా రికార్డింగ్ ప్లే చేశాను. వాడు ఉండడానికి చోటు ఎక్కడ ఏర్పాటు చేశావు? నేను ఎక్కడైతే పనిచేసేవాడినో అక్కడ ఒక పనివాడు సెలవు తీసుకుని గ్రామానికి వెళ్ళాడు. ఆ ఫ్లాట్ మా ఇంటికి పక్కనే ఉంది. సో నా ప్లాన్ చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ రోజు రాత్రి పార్కులో కనిపించకుండా పోయాడు కదా, అక్కడికి ధ్రువ్, జహీర్, విక్రమ్ వాళ్ళెలా వచ్చారు? అది మొత్తం అంతా ఆదిత్య గడి ప్లానే సార్. వాడు వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. వాడికి ముందే తెలుసు వాడు కనిపించకుండా పోతే మీరు వీళ్ళందరినీ విచారణ చేస్తారని. అప్పుడన్నీ మీ ప్లాన్స్ ప్రకారమే జరిగాయి కదా, మరెందుకు వాణ్ణి నువ్వు చంపావు? మనం తప్పు చేసినట్టు నాకు అనిపిస్తోంది. పోలీసులు నన్ను వెతకడం మొదలు పెడితే అమ్మ పరిస్థితి ఏమవుతుంది? నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి. మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారంటే ఏమంటావు? నా మాట విను ఆది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయరా. నేను ఆంటీతో మాట్లాడుతున్నాను కదా. నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి డబ్బు తీసుకోమని నేను చెప్తున్నాను. నేను ఇక ఇవన్నీ చేయను, ఇప్పటికే ఎక్కువైంది. మరి అయితే నువ్వెందుకు ఇలాంటి ప్లాన్ వేశావు? నాతో ఎందుకు ఇవన్నీ చేయించావు? నువ్వు ఇప్పుడు నా గురించి కాదు, మన గురించి ఆలోచించాలి. ఏం జరిగినా సరే ఇది మొదలుపెట్టింది నేనే కాబట్టి అది నేను ముగిస్తాను. ఇలా చూడాది, దీన్ని మొదలుపెట్టింది ఖచ్చితంగా నువ్వే, కానీ ముగించబోయేది మన ఇద్దరం. ఆదిత్య ఉన్నట్టుండి ప్లాన్ చేంజ్ చేశాడు. సార్, నేను కన్న కలలన్నీ చెడిపోయాయి సార్. నేను మా అమ్మకి ఒక బెటర్ లైఫ్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత బాడీని ఏం చేశావు? సార్, నేను వాడిని చంపాక నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యాయి సార్. నేను వాడిని చంపేసి వాడి క్రికెట్ కిట్ లోపలే పెట్టాను సార్. తర్వాత ఎలాగో కష్టపడి ఇంటికి తీసుకొచ్చాను సార్. ఆదిత్యతో పాటు నేను కన్న కళ్ళన్నీ పోయాయి సార్. నేను మా అమ్మకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నాను. నన్ను క్షమించమ్మా. నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను. లేదు దీను, లేదు. సరే, ఆదిత్య మర్డర్ కేసు జడ్జిమెంట్ వచ్చింది. సుజాతకి శిక్షణ ఇచ్చారు, ఇక దీన్ని జువెనల్కి ఇచ్చారు. ఆదిత్య ఎలాంటి టాలెంట్ అయిన అబ్బాయికి ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. వాడు అన్నుతో ఓపెన్గా మాట్లాడుంటే బాగుండేది. ఇతరుల మనసు అర్థం చేసుకునుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. ఈరోజు అతని ఇంటి బయట రిపోర్టర్స్ ఉండేవాళ్ళు, అతన్ని ఇంటర్వ్యూ తీసుంటారు. అవును సార్, తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని డబ్బు కోసం చంపేశాడంటే. అవును, శత్రువుల కంటే మనకు దగ్గరగా ఉన్నవాళ్లే మనల్ని గాయపరుస్తారు, భరించలేని నష్టాన్ని ఏర్పరుస్తారు. అందులో నుంచి ఏ ఒక్కరూ బయటపడలేరు. మనతోనే ఉండి గోతి తవ్వుతారు, గొంతు కోస్తారు.